ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈ రోజు ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచి ఒక వార్త వింటారు. అది ఏంటి, ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త మీరు వినబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఇక ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి శుభదినంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు నడపవలసినటువంటి పనులన్నీ, అలాగే మొదలు పెట్టేటువంటి ప్రాజెక్టులు కానీ ఈ రోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీరు గతంలో ఏదైనా ఇక విరామంలో ఉన్న ప్రణాళికలు ఇప్పుడు మళ్ళీ నడిపించవచ్చు. అంటే ఏదైనా పని మధ్యలో వదిలేసినట్లయితే గనక ఆ పనిని ఇప్పుడు మళ్ళీ నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మ విశ్వాసం, సాధారణ ఉత్సాహం కలిగి ఉంటారు. ధైర్యం కూడా కలిగి ఉంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అనేది ఒప్పందాలు చేసే చర్చలు, ఒప్పందాల వల్ల మీకు మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా నిగూఢంగా పరిశీలించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక ఆదాయ మార్గాలు, కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంచెం కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది. ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. భాగస్వామ్యాల వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలి సూచించబడుతుంది. అప్పులు చేయటం, అలాగే ముందుగా చేసిన రుణాలు వంటివి తీర్చడం లేదా వాటి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాగే వ్యక్తిగత, కుటుంబ, ప్రేమ జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కొంత అనుకూలత ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు మీపైన సహానుభూతి చూపిస్తారు. మీకు సపోర్ట్గా నిలబడడం జరుగుతుంది. అలాగే ఈరోజు అనేది మీకు చిన్న అనారోగ్యం కనిపించినా కానీ వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం. ఆహారం, నిత్య ప్రాణాయామం చేయటం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శుభ ఫలదాయకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం సూర్యుడిని బట్టి మహాలక్ష్మి, గణపతి, శివ ప్రార్థనలు చేయటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక శివలింగం అభిషేకం చేయడం కూడా, రుద్రాభిషేకం, శివసూత్రం పారాయణం చేయడం మీకు శుభంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈరోజు మీకు గగ్గుళ్ళు పొడిచి ఒక వార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి వార్త కావచ్చు. అంటే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్
అయిన వార్త కావచ్చు, సాధారణ వార్త కావచ్చు, ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన కావచ్చు. అటువంటి ఒక వార్తనైతే ఈరోజు మీరు వినబోతున్నారు. జీవితంలో అరుదైన విషయం, అరుదైన సంఘటన జరగడం, అపరిచిత విధంగా జరిగే అటువంటి ఒక సంఘటన. ఈ వార్త సామాజిక మాధ్యమాలలో లేదా మీడియాలలో చాలా చర్చ పొందే అటువంటి వార్త కూడా కావచ్చు. అలాగే ఈరోజు వినబోయే వార్త ఒక షాకింగ్ వార్త కూడా అయి ఉండొచ్చు. అంటే ఇది నిర్ధారించడం కష్టం అనేది చెప్పుకోవాలి. అంటే ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచే వార్త మీరు వినబోయే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు